మేకపోతు గాంభీర్యం అంటే మనందరికీ తెలుసు. మరి పాకుపోతు గాంభీర్యం గురించి మీరెప్పుడైనా విన్నారా? పేదరికంలో, అప్పుల్లో, సంక్షోభాల్లో నిండా మునిగిన పాకిస్తాన్ భారత్కి సవాల్ విసురుతూ పిచ్చి ప్రేలాపనలు పేలటాన్నే పాకుపోతు గాంభీర్యం అంటారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ తరచుగా పాకుపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అబాసు పాలవుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ మునీర్ మొదలుపెట్టాడు. భారత్పై విషం కక్కాడు. భారత్ నుంచి పాక్ ఉనికికి ముప్పు ఏర్పడితే అణ్వాయుధాలను ప్రయోగిస్తామన్నాడు. సగం ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తామంటూ ప్రేలాపనలు పేలాడు. పాక్ తోక వంకర అని మరోసారి నిరూపించాడు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మీకు గుర్తుందా? ఆపరేషన్ సింధూర్కి ముందు పాకిస్తాన్ ప్రదర్శించిన ఢాంబికం. ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం, భారత్ ఊహించని విధంగా సమాధానం చెప్తాం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. పాకిస్తాన్ పాలకులు సైన్యం చాలా చాలా డైలాగ్స్ కొట్టారు. కానీ భారత సైన్యం విరుచుకుపడేసరికి అడ్రస్ లేకుండా పారిపోయారు పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్. బంకర్లలో దాక్కున్నారు. తోక జాడించినంతసేపు కూడా నిలవకుండా తోక ముడిచేశారు. ఆపరేషన్ సింధూర్ జరిగి 4 నెలలు కూడా పూర్తి కాలేదు. భారత్ దెబ్బకి బంకర్లో దాక్కున్న ఆ రోజులను అప్పుడే మర్చిపోయినట్లున్నాడు మునీర్. తలతిక్క ట్రంప్ అండ చూసుకొని తమ అసలు బతుకేంటో మర్చిపోయినట్టున్నాడు. మళ్లీ ముష్కర బుద్ధి చూపించిన పాకిస్తాన్ భారత్ తో ముప్పు ఉందంటూ పిచ్చి ప్రేలాపనలు. భారత్ మీదే అణు బెదిరింపులు చేసిన మునీర్ ఆపరేషన్ సింధూర్ తో తిన్న చావు దెబ్బలు అప్పుడే మర్చిపోయారు. అమెరికా అండ చూసుకుని అడ్డమైన కూతలు కూస్తోన్న ఉగ్రవాద దేశం పాక్ తోక వంకర అని మరోసారి నిరూపించాడు ఆ దేశ సైన్యాధ్యక్షుడు. అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ ట్రంప్ అండ చూసుకుని భారత్ మీద మళ్లీ విషం కక్కాడు. ఫ్లోరిడాలోని టాంపాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మునీర్ అక్కడి పాక్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించాడు. సింధు నదిపై భారత్ డ్యాంలు నిర్మించే వరకు మేం ఎదురు చూస్తామని, డ్యాంలు కట్టిన వెంటనే 10 క్షిపణులతో పేల్చేస్తామంటూ ప్రేలాపనలు పేలాడు. అక్కడితో ఆగలేదు. మాది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశం. ఒకవేళ భవిష్యత్తులో న్యూఢిల్లీ నుంచి మా అస్తిత్వానికి ముప్పు ఎదురైతే మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ పేట్రేగిపోయాడు. అమెరికా గడ్డ నుంచి ఓ దేశంపై మరో దేశం ఇలా అణు బెదిరింపులకు పాల్పడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పాకిస్తాన్ ఎంతటి అణ్వస్త్ర దేశమో, పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రపంచ దేశాలను అప్పు అడుక్కుంటే తప్ప రోజు గడవని పాకిస్తాన్ అసలు బతుకేంటో, ముష్కర స్వరూపం ఏంటో కూడా ప్రపంచ దేశాలకు తెలుసు. 3 యుద్ధాల్లో భారత్ చేతిలో ఘోర పరాజయం పొంది ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బలు తిని ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాక్ ని చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి. పాకిస్తాన్ దరిద్రానికి కారణం ఇద్దరు. ఒకరు ఉగ్రవాదులు, 2 పాకిస్తాన్ పాలకులు. దివాలా అంచున వేలాడుతోన్న పాకిస్తాన్ హీన దీన స్థితికి కారణం ఉగ్రవాదులు, పాలకులే. పహల్గాం ఉగ్రదాడితో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే ప్రజల్లో తమ మీద ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని కుట్ర పన్నారు పాక్ పాలకులు, ఆర్మీ చీఫ్. భారత్లో మారణహోమం సృష్టించారు. భారత్ని సవాల్ చేశారు, రెచ్చగొట్టారు. మాటలతో, సరిహద్దుల్లో కాల్పులతో కవ్వించారు. కానీ భారత సైన్యం పాకిస్తాన్ ఊహించని రీతిలో రాక్షస సంహారం మొదలు పెట్టేసరికి ఎక్కడి వాళ్ళక్కడే పరారైపోయారు. ఇప్పుడు తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయంటూ డాంబీకం ప్రదర్శిస్తున్న ఇదే మునీర్ 3 నెలల క్రితం భారత్ దెబ్బకి బంకర్లో దాక్కున్నాడు. నిజానికి అణ్వాయుధాలు కేంద్రంగా బెదిరింపులకు దిగడం పాకిస్తాన్కి కొత్తేం కాదు. చివరికి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత్ మీద అణుబాంబులేస్తామన్న పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ గుర్తున్నాడా? భారత్ సైన్యం గర్జిస్తే మొత్తం పారిపోయారు. అణ్వాయుధాలు ప్రయోగించడం సంగతి తర్వాత, కనీసం భారత్ దాడులకు దీటుగా ప్రతిస్పందించే సాహసం కూడా చేయలేని పిరికి పంద దేశం పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేసి కాల్పుల విరమణ అంటూ పాహిమాం పాహిమాం అని కాళ్ల బేరానికి వస్తే దయదలిచి మోదీ ప్రభుత్వం వదిలిపెట్టింది. పాకిస్తాన్ వీరత్వం ఏ పాటిదో ఆపరేషన్ సింధూర్తో అనేకసార్లు ప్రపంచమంతా చూసింది. అయినా నిస్సిగ్గుగా అమెరికాలో బీరాలు పలికాడు పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్. బలం లేని, పసలేని, పటిమ లేని, సత్తా లేనటువంటి ఆకురౌడి ఏం చేస్తాడు? బెదిరిస్తాడు, భయపెట్టేందుకు ప్రదర్శిస్తాడు. 4 గట్టిగా బలవంతుడి చేతుల్లో దెబ్బలు తిన్న తరువాత పరుగు తీసి సందు మలుపు దగ్గరికి వెళ్తాడు. వెనక్కి కూడా చూడకుండా సందు మలుపు దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి చూసుకుంటా, నీ సంగతి చూసుకుంటా, మా మామయ్య బలవంతుడు, మా తాతయ్య బలవంతుడు, మా బాబాయ్ మా పెద్ద పహల్వాన్, నీ సంగతి చూసుకుంటా అంటాడు. పరిగెత్తి పారిపోతాడు. సరిగ్గా పాకిస్తాన్ ఈ పస, పటిమ, బలము, సత్తా లేనటువంటి ఆకురౌడీలాగా వ్యవహరిస్తోంది.
ఆపరేషన్ సింధూర్లో 4 రోజుల్లో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. దాని ఎయిర్ ఫోర్స్ పనికి రాకుండా పోయింది, దాని ఎయిర్ బేసెస్ ధ్వంసమైనాయి, దాని రెడార్ సిస్టమ్స్ కుప్పకూలిపోయినాయి, దాని డ్రోన్లు మన దేశంలో ఒకటి కూడాను టార్గెట్ని హిట్ చేయలేకపోయినాయి. మిసైళ్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు, దుప్పటి కప్పుకుని పడుకున్నట్టుగా తుస్సుమన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ఆకురౌడి సందు మలుపు దగ్గర మా బాబాయ్ ఎవరో తెలుసా, మా మామయ్య ఎవరో తెలుసా అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి పరిగెడుతున్నాడు. అమెరికా పర్యటనలో మునీర్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ కి భయపడే ప్రసక్తే లేదని, దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా వెనకాడబోమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా అండ చూసుకుని దాయాది తన అసలు రంగు చూపిస్తోందంటూ మండిపడింది. మునీర్ మాటలతో పాక్ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో స్పష్టమవుతోందన్న భారత విదేశాంగ శాఖ, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద అనుకూల ముఖాన్ని మరోసారి ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా దీనిపై స్పందించాయి. పాక్ మిలిటరీకి అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా వారు తమ నిజ స్వరూపాన్ని బయటపెడుతూనే ఉంటారని పేర్కొన్నాయి. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని, ఆ దేశాన్ని సైన్యమే నియంత్రిస్తోందని విమర్శించాయి. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ బీరాలు పలకడమే కాదు, భారత్కి పాకిస్తాన్కి పోలిక పెట్టే దుస్సాహసం కూడా చేశాడు మునీర్. భారత్ని మెర్సిడీస్ బెంజ్ తో పోల్చిన మునీర్ పాకిస్తాన్ని డంప్ ట్రక్ తో పోల్చాడు. ట్రక్ వచ్చి మెర్సిడీస్ ని ఢీకొంటే నష్టం ఎవరికి ఎక్కువ జరుగుతుందో ఊహించుకోవాలంటూ చిల్లర వ్యాఖ్యలు చేశాడు. భారత్కి మెర్సిడీస్ లా రాయల్ లుక్ తో ఉండడమే కాదు, భారతీయుల జీవన శైలి, భారత ఆర్థిక వ్యవస్థ మెర్సిడీస్ తరహాలోనే ఉంటాయి. కానీ మునీర్ పాకిస్తాన్ని డంప్ ట్రక్ తో పోల్చడాన్ని ఎవరూ అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్లో సగం మంది ప్రజలకు 2 పూటలా తినడానికి తిండి లేదు. ఎవరో ఒకరు అప్పు ఇస్తే కాని తెల్లారని బతుకు పాకిస్తాన్ది. తిండికి, నీళ్లకి, చదువుకి, ఉద్యోగాలకి అన్నింటికీ నిత్యం దేబిరించాల్సిన దుస్థితి. దేశాన్ని అలాంటి దీన స్థితికి నెట్టేసి అమెరికాలో మునీర్ వేస్తోన్న వేషాలు చూసి ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి. పాకిస్తాన్ డంప్ ట్రక్ కాదని, బోరుకొచ్చిన గార్బేజ్ ట్రక్ అని ఆ దేశ ఆర్థిక, సైనిక పరిస్థితి చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 2 నెలల వ్యవధిలో ఇది రెండోసారి మునీర్ అమెరికా పర్యటన చేయడం. అమెరికా నుంచి భారత్పై మునీర్ విషం కక్కడం వెనుక ఖచ్చితంగా ట్రంప్ ప్రోద్బలం ఉండే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే టారిఫ్ వార్ మొదలుపెట్టారు ట్రంప్. ఇప్పుడు పాకిస్తాన్ తో పాటు మరిన్ని కోణాల్లో భారత్ ని ట్రంప్ టార్గెట్ చేస్తున్నారా అన్న ప్రశ్నలు కూడా తమ పరిధిని పెంచుకుంటున్నాయి. సరిగ్గా ఆసిమ్ మునీర్ మాట్లాడే రోజునే 6 ఫర్ జస్టిస్ పేరిట ఖలిస్తానీ ఉద్యమకారుడు గురుపత్వంత్ సింగ్ పన్ను ఉన్నాడు. గురుపత్వంత్ సింగ్ పన్ను ఆగస్టు 17వ తారీఖున నేను జాతీయ పతాకాన్ని నేను తగలబెడతాను, మొత్తము భారతదేశాన్ని నేను అవమానిస్తానని చెప్పి వ్యాఖ్య చేశాడు. అది ఓపెన్గా చేశాడు. దాని వీడియోని కూడాను సోషల్ మీడియాలో పెట్టాడు. ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో కూడా మౌనంగా ఉంది. దీని అర్థం ఏంటంటే ట్రంప్ పాకిస్తాన్ కానీ ఖలిస్తానీ ఎలిమెంట్లు కానీ భారత్ను చికాకు పరచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాయా అన్నటువంటి అనుమానం వస్తున్నది. ఆపరేషన్ సింధూర్ ని కేవలం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికే మొదట పరిమితం చేసింది భారత్. ఆ తర్వాత పాకిస్తాన్ తోక జాడించడంతో పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. 3 రోజులకే చేతులెత్తేసి కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఈ స్థాయిలో భారత్ మీద విషం కక్కడానికి కారణం ట్రంప్ తమకు అండగా ఉన్నాడన్న పొగరే. అయితే తెంపరితనానికి, తలతిక్కతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆయనకే తెలీదు. అలాంటి ట్రంప్ని నమ్ముకుని పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు తనను తాను హీరోలా భావించుకోవడం మూర్ఖత్వమే అంటున్నారు పరిశీలకులు. పాక్ ఏమాత్రం తోక జాడించినా ఆపరేషన్ సింధూర్ 2.0 రుచి చూపించడానికి మోదీ సర్కార్ సిద్ధంగా ఉండాలని దేశ ప్రజలంతా కోరుతున్నారు. భారత పార్లమెంటుపై దాడి, ఢిల్లీ బాంబు పేలుళ్లు, ముంబై రైల్ బాంబు పేలుళ్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లు, జైపూర్ బాంబు పేలుళ్లు, 26/11, యూరి దాడి, పుల్వామా దాడి, పహల్గామ్ అటాక్. ఒకటా రెండా? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రముక్కలు భారత్లో సృష్టించిన మారణ హోమం ఎంతని చెప్పాలి? నెత్తురోడిన నగరాలు ఎన్ని, బలైపోయిన ప్రాణాలెన్ని, భీతిల్లిన హృదయాలెన్ని. ప్రతి పేలుడు వెనుక, ప్రతి దాడి వెనుక ఉన్నది పాకిస్తానే, పాకిస్తాన్ ఆర్మీనే, పాకిస్తాన్ గూఢాచారి సంస్థే. అలాంటి ఉగ్రవాద దేశం భారత్ నుంచి తమకు ముప్పు ఉందంటూ ముష్కర మాటలు మాట్లాడుతోంది. భారత్ మళ్లీ గర్జిస్తే అసలు పాక్ ఉనికి ఉంటుందా? భారత్ తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేసే అంత సీన్ ముష్కర దేశానికి ఉందా?
అసలు పాకిస్తాన్ స్థాయి ఎంత? ఆ దేశ సైనిక శక్తి సామర్థ్యాలెంత? భారత్ గట్టిగా గర్జిస్తే కాదు భారత్ గట్టిగా ఆవలించినా చాలు పాకిస్తాన్కి చుక్కలు కనబడతాయి. ఆపరేషన్ సింధూర్ అందుకు తాజా ఉదాహరణ. అణుబాంబు ప్రయోగించడం దాకా ఎందుకు గాని అసలు ఒక దేశ ఆర్మీకి ఉండాల్సిన లక్షణాలు పాకిస్తాన్ సైన్యానికి ఏమైనా ఉన్నాయా? పాకిస్తాన్ ఆర్మీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైనిక శక్తి సామర్థ్యాలు అత్యంత దారుణంగా పడిపోతూ వచ్చాయి. మెజారిటీ సైన్యాధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ మిలిటరీ డిసిప్లిన్ ని ఎప్పుడో మర్చిపోయి వ్యాపారులైపోయారు. సైన్యం దగ్గర ఫండ్స్ లేవు, ఆయుధాలు లేవు, సాయుధ సంపత్తి లేదు, సైన్యానికి అవసరమైన శిక్షణ లేదు, సాంకేతిక పరిజ్ఞానం అసలే లేదు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రపంచంలో అత్యంత బలహీనమైన సైన్యంలో పాకిస్తాన్ సైన్యం ఒకటి. ఆపరేషన్ సింధూర్లో ఈ విషయం పదే పదే నిరూపితమవుతూ వచ్చింది. కానీ అదే పాకిస్తాన్ ఆర్మీ దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన దారుణం ఏంటంటే దేశాన్ని ఉగ్రవాదులకు నిలయంగా మార్చేయడం. పాకిస్తాన్ గూఢచార సంస్థతో కలిసి పాకిస్తాన్ని టెర్రరిస్తాన్గా మార్చేశారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం లాంటివన్నీ పాక్ ఆర్మీ చూసుకుంటుంది. టెర్రరిస్టులకు సహాయకులుగా పనిచేయడం మినహా మరేం చేతకాని సైన్యాన్ని పెట్టుకుని మునీర్ అణుయుద్ధం లాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ కొట్టడం హాస్యాస్పదమే. భారత సైన్యం కాలి గోటి విలువ కూడా చేయదు పాకిస్తాన్ సైన్యం శక్తి సామర్థ్యాలు. ఏ దశలోనూ భారత్కి పాకిస్తాన్కి పోలిక కూడా పెట్టలేం. కానీ అణు బెదిరింపులకు దిగడంతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మునీర్ బీరాలు పలుకుతున్నాడు. కాబట్టి ఒకసారి ఇరు దేశాల సైనిక బలాబలాలు చూద్దాం. భారత రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్లో 10% కూడా పాకిస్తాన్ బడ్జెట్ లేదు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలాన్ని కలిగిన దేశాల్లో ఒకటి. భారత్కు సుమారు 14.5 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. పాకిస్తాన్ విషయానికొస్తే యాక్టివ్ సైనికుల సంఖ్య కేవలం 6.5 లక్షలు మాత్రమే. ఇక భారత్కి రిజర్వ్ సైనికుల సంఖ్య 11.5 లక్షలు అయితే పాకిస్తాన్కి కేవలం 5.5 లక్షల మంది రిజర్వ్ సైనికులే ఉన్నారు. పారామిలిటరీ బలగాలు భారత్కి 25 లక్షల మందికి పైగానే ఉన్నారు. పాకిస్తాన్కి మాత్రం కేవలం 5 లక్షల పారామిలిటరీ బలగాలున్నాయి. అంటే సైనికుల విషయంలో ఏ కోణంలోనూ భారత్కి దీటుగా పాకిస్తాన్ లేదు. మన నావికా దళం ముందు పాకిస్తాన్ నావికా దళం ఎందుకు పనికిరాదు. భారత్కి 293 నేవీ స్థావరాలు, కేంద్రాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్కి 121 నేవీ స్థావరాలు మాత్రమే ఉన్నాయి. భారత్కి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 2 ఉన్నాయి. పాకిస్తాన్కి ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు. ఇక భారత్కి సబ్మరైన్స్ 16 ఉంటే పాకిస్తాన్కి కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఇక భారత్ వద్ద న్యూక్లియర్ సబ్మరైన్స్ 2 ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఒక్కటి కూడా న్యూక్లియర్ సబ్మరైన్ లేదు. భారత్ దగ్గర 13 డిస్ట్రాయర్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒక్క డిస్ట్రాయర్ కూడా లేదు. యుద్ధ విమానాలను మోసుకెళ్లే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మనకు 2 ఉన్నాయి. అంటే నడిసంద్రం నుంచి కూడా యుద్ధ విమానాలతో దాడి చేసే శక్తి మన సొంతం. పాకిస్తాన్ దగ్గర ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా లేదు. ఇక మన దగ్గర ఉన్న మిసైల్స్ అత్యంత శక్తివంతమైనవి. అగ్ని 5 క్షిపణి సామర్థ్యం 5000 కిలోమీటర్లు. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్ ఇలా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలన్నీ అగ్ని 5 క్షిపణి పరిధిలోకి వస్తాయి. మన వైమానిక సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాదు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎత్తులను చిత్తు చేసి పారేసింది. ఇక భారత్లోని అనేక నగరాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన ముష్కర దేశానికి చుక్కలు చూపించాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగించి పాక్ మిసైళ్లను గాల్లోనే పేల్చేశాయి భారత బలగాలు. భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. 15 చోట్ల దాడులకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, అదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, పలోడి, భుజ్ తదితర ప్రాంతాలను టార్గెట్ చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి. చివరికి చేతులెత్తేసిన పాకిస్తాన్ కాళ్లబేరానికొచ్చింది. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిని 4 నెలలు కూడా కాకముందే మళ్లీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ ముష్కర బుద్ధిని ప్రదర్శిస్తున్నాడు. పాక్ తోక వంకర అని మరోసారి నిరూపిస్తున్నాడు. దేశాన్ని నాశనం చేశారు. దేశ ప్రజలను పేదరికంలోకి నెట్టారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. పేదరికానికి, నిత్య దరిద్రానికి వెల్కమ్ సాంగ్స్ ప్లే చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే పాకిస్తాన్ని ముష్కర దేశంగా మార్చేశారు. ఈ ఘనతను సాధించింది ఆ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్నవాళ్లే. పాకిస్తాన్ ఆర్మీ, ISI కలిసి దశాబ్దాలుగా చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు.
భారత్లో జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక ఉన్నది ఐఎస్ఐఏ. ఆ ఉగ్రవాదులకు నిలయం, ఆలయం రెండూ పాకిస్తానే. ఉగ్రవాదులకు ఊడిగం చేయటంలో పాకిస్తాన్ ఆర్మీ ఎంతగా లీనమైపోయిందంటే సైనిక శక్తి సామర్థ్యాలను కూడా పాకిస్తాన్ సైన్యం కోల్పోయింది. తినటానికి తిండి, తాగటానికి నీళ్లు కూడా లేని దుస్థితిలో కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలున్నారు. దేశాన్ని బాగు చేసుకోవటం చేతకాని ముష్కరులు భారత్ ముందు తోక జాడిస్తూ సునకానందం పొందుతున్నారు. పాకిస్తాన్ పాలకులు దశాబ్దాలుగా ఉగ్రవాదానికి చేస్తున్న ఊడిగం ఫలితం ఇప్పుడు ఆ దేశం అనుభవిస్తోంది. ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలు, సైనిక సంక్షోభాలు, పేదరికం, అవిద్య, అనారోగ్యం, దారుణమైన జీవన ప్రమాణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ ప్రజలు పడుతోన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆహార భద్రత లేక కోట్ల మంది పాక్ ప్రజలు అలమటిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతోంది. ఇది ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దారుణమైన ఆహార భద్రత లేమితో అల్లాడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 కోటికి పైగా పాకిస్తానీయులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలు అత్యంత దారుణంగా ప్రభావితమవుతాయని ప్రపంచ బ్యాంకు సహా అనేక నివేదికలు చెప్తూనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నిత్యావసర సేవలను కూడా దెబ్బతీసింది. సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. బ్రెడ్, బంగాళదుంపలు, టమాటాలు, పళ్ళు వంటి ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో చాలా కుటుంబాలు కనీసం 2 పూటల భోజనం కూడా భరించలేని అస్థిరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. విపరీతమైన ద్రవ్యోల్బణం వల్ల పాకిస్తాన్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిత్యావసరాల ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. కేజీ చికెన్ 800 రూపాయలకు చేరింది. కిలో బియ్యం 350 రూపాయలు, డజన్ గుడ్లు 400, లీటర్ పాలు 224 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అంతే లేదు. ఈ ధరలు చూస్తే అర్థమైపోతోంది కదా పాకిస్తాన్ ఎంతటి పేదరికంలో ఉందో. ఆపరేషన్ సింధూర్ తర్వాత ద్రవ్యోల్బణం, పేదరికం మరింతగా పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో మెజారిటీ ప్రజలు పరమ దరిద్రంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచడానికి అక్కడి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. కోట్లాది మంది పాక్ చిన్నారులు చదువుకోవడానికి స్కూల్స్ లేక చదువుకు దూరంగా ఆవారాగా ఉండిపోవలసి వస్తోంది. ప్రత్యేకించి అమ్మాయిల పరిస్థితి అత్యంత అధ్వాన్నం. బాలికలకు పాఠశాలలే లేవు. పాకిస్తాన్లో బడియీడు పిల్లల్లో సగానికి పైగా చిన్నారులు చదువుకోవడానికి బడులు లేవు. వీరిలో మెజారిటీ బాలికలే కావడం విశేషం. సగటున ప్రతి 3 అమ్మాయిల్లో ఒకరు చదువుకు దూరంగా ఉన్నారు. అలాగే ప్రతి 5 మంది అబ్బాయిల్లో ఒకరు బడి చదువుకు నోచుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఇలా బడులు లేకపోవడం వల్ల చదువుకు దూరంగా ఉన్న చిన్నారుల సంఖ్య కోట్లల్లో ఉంటోంది. తమ దేశ చిన్నారుల రేపటి భవిష్యత్తు కోసం వారికి మంచి బడులు నిర్మించాలన్న ధ్యాస పాక్ పాలకులకు లేదు. ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి పాఠశాలలు నిర్మించలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. ఇటీవల యూనిసెఫ్ ప్రతినిధులు పాక్లో పర్యటించి ఇక్కడి పరిస్థితులను గమనించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విషాదం ఏంటంటే పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేవన్న పాక్ పాలకులు భారత్పై ఉగ్రహింసను ఎగదోసేందుకు, ఉగ్రవాదులకు హింసాయుత చదువులో శిక్షణ ఇప్పించేందుకు కశ్మీర్లో ఏకంగా ఉగ్ర పాఠశాలలే నడుపుతున్నారు. అలాగే దేశంలోనూ ఉగ్రవాదుల శిక్షణ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు పలకా బలపాలు కొనివ్వడానికి స్తోమత లేదు, కానీ ఉగ్రవాదులకు AK-47లు, రాకెట్ లాంచర్లు కొనివ్వడానికి మాత్రం డబ్బులకు లోటుండదు. ఇలా ఉగ్రవాదాన్ని భుజానికెత్తుకుని పాకిస్తాన్ దశాబ్దాలుగా చేసిన ప్రయాణమే ఇప్పుడు ఆ దేశాన్ని దివాలా అంచున నిలిపింది. ఇప్పుడు పాక్ ప్రజలను ఆకలి కేకలు పెట్టేలా చేసింది. అత్యంత పేద దేశంగా తన ఉనికిని చాటుకునేలా చేసింది. ఇక అప్పుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వరల్డ్ బ్యాంక్ నుంచి IMF వరకు అన్ని చోట్ల దేహీ అనకపోతే పూట గడవదు. ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ మేల్కొనలేదు. ఆపరేషన్ సింధూర్తో భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా వాళ్లకి బుద్ధి రాలేదు. అమెరికాలో మునీర్ ప్రేలాపనల తర్వాత పాక్ తోక ఎప్పటికీ వంకరే అని, కానీ తోక జాడింపు ఎక్కువైతే భారత్ ఆలస్యం చేయకుండా ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేయాలని మన మిత్ర దేశాలు కోరుతున్నాయి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.